Nobody can stop this flow. Hallelujah. 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 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. సూటిగా అడుగుతున్న ప్రశ్న, నీకు తెలియలేదా? నీకేం అవ్వలేదని అడుగుతున్నారండి. నువ్వు వినలేదా? అమ్మా, నువ్వు వినలేదా? నీకు ఇంకా తెలియలేదా? ఏమని? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడని తెలియలేదా? ఈ ప్రశ్న అడగడానికి కారణం ఉంది. ఈ ప్రశ్న అడగడానికి కారణం ఉంది. అదేంటంటే, ఆయన ఎవరో తెలియకుండా మనం బ్రతికేస్తూ ఉంటే, ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలియకుండా మనం బ్రతికేస్తూ ఉంటే, ఆయన చేసిన కార్యములు ఏవి తెలియకుండా బ్రతికేస్తూ ఉంటే, మనం ఎందుకు ఉన్నామో, ఆయన ప్రణాళిక ఏమిటో మనకు అర్థం కాదు. ఒక గొప్ప కంపెనీలో పనిచేస్తూ దాని గొప్పతనం తెలియకపోతే ఏం ప్రయోజనం? ఏదో ఉన్నానులే, తింటున్నానులే, సంపాదిస్తున్నానులే అన్నట్టుగా కాదు కదా. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఎవరో తెలియనప్పుడు, ఆయన చిత్తం ఏంటో తెలియనప్పుడు, ఆయన సొమ్మసిల్లిపోడని, ఆయన అలయడని తెలియనప్పుడు మనం అలసిపోతాం. ఆయన సొమ్మసిల్లడు అని తెలియనప్పుడు మనం సొమ్మసిల్లిపోతాం. ఎందుకంటే నీ ఎదురుగుండా వస్తున్న పరిస్థితులు, నీ ఎదురుగుండా నిన్ను కృంగదీయాలని ప్రయత్నిస్తున్న ప్రతి పరిస్థితి, ప్రతి స్థితిగతులు నిన్ను పోరాడుతూ ఉంటాయి, నీతో పోరాడుతూ ఉంటాయి. ఏ విధంగా తెలుసా? నీకు ఉన్నది లేదని చెప్పుతూ, లేనిది ఉన్నదని చెప్పుతూ అబద్ధం ఆడతాయి. నీతో నీ పరిస్థితులు ఎల్లప్పుడూ అబద్ధం ఆడుతూనే ఉంటాయి. సత్యము మీద అబద్ధము యొక్క దాడి జరుగుటకు ప్రస్తుతం భూమి మీద అధికారం ఇవ్వబడింది. మరలా చెప్తున్నా, అబద్ధం సత్యము మీద దాడి చేయడానికి భూమి మీద ప్రస్తుతం అధికారం ఇవ్వబడింది. కిటికీ తెరవబడింది. రానున్న కాలంలో ప్రాకారాలతో సహా మొత్తం ఎత్తివేస్తారు. అప్పుడు అబద్ధం యొక్క దాడి పూర్ణ స్థితికి చేరబోతుంది. అప్పుడు ఎలా తెలుసుకుంటావు సత్యమేదో? ఇప్పుడు తెలియకపోతే అప్పుడు ఎలా తెలుసుకుంటావు నాన్న? అబద్ధం ఎందుకు ఇంతగా ప్రబలుతుంది అని గనక ప్రశ్న వస్తే, మనం గడిచిన కాలంలో ధ్యానించాం. దాని పరిపూర్ణత స్థాయికి అది చేరాలని
దేవుడు దానిని విడిచిపెడుతున్నారని, దానికి పూర్తిగా తీర్పు తీర్చడానికే అబద్ధంను ఎదగనిస్తున్నారని మనం నేర్చుకున్నాం. ఈరోజు సమయం ఉన్నప్పుడే నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో. ఈరోజు సమయం ఉన్నప్పుడే నీ దేవుని గురించి నువ్వు విను. ఎలా తెలుసుకోవాలి? ఎలా వినాలి? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన నిత్య శక్తి నీకు అర్థమవ్వాలి అంటే బూది గంతముల వరకు ఆయన ఎలా సృజించారు, ఏమి సృజించారు అని తెలుసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి చేస్తున్న పనుల గురించి మనకు తెలియాలి. ఆ వ్యక్తి వెళ్ళిపోయినా సరే ఆ వ్యక్తి చేసిన పని మనకి గుర్తుంటుంది. ఆ వ్యక్తి చేసిన పని ఆయన ఎవరో తెలియచేస్తూ ఉంటుంది. తాత్కాలికమైన జీవితంలోనే అది సాధ్యమైనప్పుడు నిత్యుడొక తండ్రిని తెలుసుకోవాలి అంటే ఆయన చేస్తున్న సమస్త కార్యములను చూడడానికి, గ్రహించడానికి మన మనస్సులు నిలపాలి. జ్ఞానం జ్ఞానం అనుకుంటూ తిరుగుతున్నది నీకు దేవుణ్ణి పరిచయం చేయకపోతే ఆ జ్ఞానం అజ్ఞానమే. నీ బలం నీ దేవుణ్ణి పరిచయం చేయాలి. నీ బలహీనత నీ దేవుని పరిచయం చేయాలి. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు దేవునికి దగ్గర చేయాలి. అవి ఉన్నతమైనను, అవి ఎంత ఎత్తైనవైనను, అవి ఎంత లోతైనవైనను నీ దేవునినే అవి గురిగా చూపించాలి. అలా లేకుండా నీ చుట్టూ అబద్ధముతో అల్లుకొని ఉన్న పరిస్థితులతో ఉన్నావా? ఈరోజు సత్యమును నీ చుట్టూ వ్యాపింపచేయి. సత్యమును ఎలా వ్యాపింపచేయాలి? సత్యము కొరకు అన్వేషణ ప్రారంభించు. సత్యమును వెతుకు. సత్యము వినడానికి మనస్సు లగ్నం చేయి. చెవులను వివేకముతో నింపుకో. అప్పుడు అది సాధ్యమవుతుంది. అబద్ధం నుండి నన్ను దూరపరచు ప్రభువా అని ఒక ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఉదయం పాసరికి రాగలిగే కృపనిచ్చారు. అవును దేవా, మా జీవితంలో సమయం ఇచ్చేవారు ఉండడానికి సహాయం చేయండి. మా బలహీనత దేవా మీకు దగ్గరగా చేసే రీతిగా ఉండడానికి సహాయం చేయండి. అబద్ధాన్ని ప్రేమించకుండా, అబద్ధం వైపు వెళ్ళకుండా దేవ సత్యం వైపు మా జీవితాన్ని మలుచుకోవడానికి, దేవ మా గమనాన్ని గమనించుకోవడానికి సహాయం చేయండి. అబద్ధాన్ని ప్రేమిస్తూ సత్యాన్ని వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి దేవా. దయచేసి క్షమించండి. మీరిచ్చే సమయాన్ని దేవా మీకు ఉపయోగించడానికి మాకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి తండ్రి. మా జీవిత విధానంలో దేవా మేము ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నామో అది గమనించుకోగలిగినట్లు దేవా జాగ్రత్తగా మేము బ్రతకడానికి మీరు కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు దేవా. మా బలము దేవా, మా జ్ఞానము దేవా, అవన్నీ కూడా దేవా మీ కొరకు వాడడానికి, మీ కొరకు జీవించడానికి దేవా మేము ఆతృత పడే వారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా జీవితంలో మేము వెనుకబడిన పరిస్థితులు వాటన్ని జయించగలిగినట్లు, మీ కొరకే ప్రతి క్షణంలో తగ్గలిగినట్లు దేవా మమ్మల్ని వెంబడించగలిగినట్లు మీరు మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వడానికి
దేవా, ఎంతో జాగ్రత్త కలిగి ఉండడానికి మీరు కృప చూపిస్తూ రమ్మని ఎంతగానో వేడుకుంటూ స్తుతిస్తూ ఈ గొప్ప దేవునికి చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించబోతున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3, 4 వచనాలు కలిపి చదవండి. 3, 4. అధ్యాయము 3, 4 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరుస్తున్నాడు. మా దేవుని రాజ్య మార్గం సరళము చేయుడి అని చెబుతూ అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడట. ఇది బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితంలో నెరవేరిందని మనకి తెలుసు. అయితే ఎందుకు ప్రకటిస్తున్నారు, ఏమి చేశారు అని గనక చూస్తే చెబుతున్న విషయం, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. మా లోయను ఎత్తి చేస్తున్న సమయం కొండనెందుకమ్మా అణిచివేయడం? వంకరవి చక్కగా చేస్తున్నారట, కరుకైనవి సమముగా ఉండవలెను అని చెప్తున్నారు. అందరినీ కూడా సమముగా చేస్తున్న దేవుడు. అరుణ మ్యూట్ పెట్టుకోమా. అందరినీ సమముగా చేస్తున్న దేవుడు. కారణం, ఆయన పరిశుద్ధ ఆలయం కట్టబడుతుందండి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి ఎలాగైతే ఫిజికల్ మందిరం కట్టబడడానికి ఒక్కొక్క వస్తువును తెచ్చి కరుకైన వాటిని సమముగాను వంకరవిగి చక్కగాను చేసి కావలసిన ప్రతి వస్తువును తయారు చేయడానికి అన్నిటినీ కూడా ఆయనకు కావలసినట్టుగా మలిచారో, అలా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన చెక్కుతున్న సమయం ఇది, బాగు చేస్తున్న సమయం ఇది. ఒక్కసారి మందిరం కట్టబడిపోతే ఇక వాటితో పని లేదు కదా. ఎత్తైన గొప్ప గొప్ప పర్వతములుగా ఉన్నవి అణిచివేయబడకపోతే వాటికి దేవుని శక్తి తెలీదు, మేమే శక్తిమంతులం అనుకుంటాయి. ప్రతి లోయను ఎత్తు చేయవలసిన అవసరం ఏంటి? వాటిని ఇంకెవరు కూడా ఎత్తు చేయరు గనుక.
రెండవది, ఆయన లిఫ్ట్ చేస్తున్న సమయం ఆయన శక్తిని వారు గ్రహిస్తారు గనుక. ఏ విధము చేతనైనను మనం ఆయన నిత్య శక్తిని గ్రహించాలి. అప్పుడే ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి మనం ఆపాదిస్తాం. లేకపోతే జరుగుతున్న డ్యామేజ్ ఏంటో తెలుసా? ఆయనకి రావాల్సిన మహిమను ఇంకెవరికైనా ఆపాదిస్తాం. అది సృష్టికి కావచ్చు, లేదా స్వశక్తికి కావచ్చు, మరి ఇక ఇతర దేనికైనా కావచ్చు. ఆ మొదటి స్థానం ఆయనకి ఇవ్వలేని పరిస్థితిలో మనం పడిపోతాం. అందుకే ప్రభు హృదయంలో ఉన్న ప్రతి గర్వమును అణిచివేస్తున్న దినములే ఇవి. ఇది కృపను బట్టి మాత్రమే చేస్తున్న కార్యం. బూదిగంతములను చేసినవాడు అని ఆయనను ఆయన ఎందుకు చెప్పుకుంటున్నారు? బూదిగంతములను చేసిన విధానం ఒకసారి ఆలోచించమని చెప్పుతున్నారు. అలా ఆలోచించినప్పుడు దానిని బలపరిచిన దేవుడు, దానిని క్రమపరిచిన దేవుడు మన జీవితమును కూడా బలపరిచి క్రమపరుస్తారని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అమ్మా, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిలో నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులను చూడడం మాని బలపరుస్తున్న దేవుని తట్టు చూడు. నిన్ను బలపరుస్తున్న పరిస్థితులను చూడడం మాని అణిచివేయగలిగిన దేవుని తట్టు చూడు. నీ అతిశయం, నీ సమస్తం ఆయన మీదే ఉండాలి. అది కాకుండా ఇక ఇతర దేని మీదైనా మనస్సు ఉంటే దానిని తీసివేస్తాడు దేవుడు. ఈరోజు గ్రహించాలి. కారణం ఒక్కటే, ఆయనకు కావాల్సింది ఆయన పిలుచుకున్నవారు, ఆయన పిలుపులో ఉన్నవారు, ఆయన ఏర్పాటులో ఉన్నవారు ఆయన బలముతో కదలాలని ఆయన ఉద్దేశం. ఒక మాట ఆలోచించండి. ప్రస్తుతం ఇండియా దేశంలో ఉన్న మనం అమెరికా దేశం వెళ్ళి మా చట్టం ఇక్కడ అమలు అవ్వాలి అంటే అవుతుందా? మా ఇండియా దేశం చట్టమే మేము అమెరికా వచ్చాం గనుక ఇక్కడ కూడా అమలు అవ్వాలి అంటే సరేనండి మీ ఇష్టం అని ఒప్పుకుంటుందా ఆ ప్రభుత్వం? ఒప్పుకోదు. ఇది ఎంత సత్యమో దేవుని రాజ్యం కూడా ఒప్పుకోదండి. మరి ఏం చెయ్యాలి? మన అమెరికా వెళ్ళడానికి రెడీ అయ్యే సమయం అక్కడ పద్ధతులకి అలవాటవుతాం, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటాం, అక్కడ చట్టానికి లోబడతాం. ఇదెంత సత్యమో దేవుని యొద్ద కూడా ఆయన ఉద్దేశ్యములు బట్టి, ఆయన చట్టం బట్టి, ఆయన రాజ్యంలో మనం కొనసాగాలి. అలా కొనసాగాలంటే మనల్ని మనం ఎంప్టీ చేసుకోవాలి. ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి, ఎంప్టీ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఆల్రెడీ
పాలు నువ్వు ఒక పాత్రలో పెట్టావనుకోమ్మా, దానిలో ఎవరికైనా వడ్డించగలవా? అన్నం, కూర అన్నీ పెట్టి ఆ పాత్రలో నువ్వు వడ్డించగలవా లేదా ఇవ్వగలవా? లేదు. ఏం చేయాలి? దానిని కడిగి దాన్ని ఫస్ట్ ఎంటీ చేసి దాన్ని కడిగి క్లీన్ చేసి అప్పుడు నీకు కావలసిన దాన్ని నింపుతావు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వినండి. నువ్వు ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అవుతున్నావు. అక్కడికి వెళ్ళి నాకొచ్చిందే నేను చేస్తా, నా పద్ధతే నేను ఫాలో అవుతా అని అంటావా? అక్కడ పద్ధతులు నేర్చుకుని అక్కడ వనరులనే ఉపయోగించుకుని పనిచేస్తావా? సత్యం. అలాగనే దేవుని రాజ్యంలో చేర్చబడాలి అంటే కరుకైనవి సమముగా మారాలి. అన్నీ కూడా సమముగా మారాలి. మన బలం మీద ఆధారపడకుండా ఆయన బలం మీద ఆధారపడాలి. ఆయన బలమును వినియోగించాలి. ఆయన ఆలోచన నెరవేర్చాలి. మనం ఆయన రాజ్యంలో కొనసాగాలి అంటే ఆయన చెప్పింది వినాలి. నువ్వు జాయిన్ అయిన ఉద్యోగంలో నువ్వు చెప్పినట్టు నీ అధికారి వింటాడా? నీ అధికారి చెప్పినట్టు నువ్వు వింటావా? హల్లెలూయా. అలాగే మనందరికీ ప్రభు అయిన వాడు, రాజులకు కూడా రాజైన వాడు చెప్పిన దాని ప్రకారం నడవాలి. అదేనండి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఎందుకు ఆయన పర్వతములను అణిచివేస్తున్నారు? ఎందుకు ఆయన ప్రతి లోయను ఎత్తు చేస్తున్నారు అంటే అన్నీ ఆయన మాట వినేటట్లు చేయడానికి. హల్లెలూయా. భూదిగంతములను చేసినవాడు, సృజించినవాడు అని ఆయన ఎందుకు పోల్చుకుంటున్నారు అంటే భూదిగంతములు అర్థం భూమి దాని సమస్తమును సృజించిన విధానం మనకేదో సూచిస్తుంది. మరలా చెప్తున్నా, భూమిని, ఆకాశములను, దాని సమస్తమును సృజిస్తున్న సమయం అవి మనం జాగ్రత్తగా గమనించగలిగితే అవి మనకేదో సూచిస్తున్నాయి. ఇవి ఎటువంటివో చెప్పనా? 2 పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ కానీ నాన్న కానీ ఒక పిల్లవాడిని కొట్టేటప్పుడు, ఒక పిల్లవాడిని క్రమపరుస్తున్నప్పుడు, ఒక పిల్లవాడిని గద్దిస్తున్నప్పుడు రెండో వాడు సెట్ అవుతాడు. గమనించారా? రెండో వాడు పరిస్థితిని గమనించుకొని జ్ఞానం కలిగిన వాడైతే తన్ని తాను తన దగ్గరికి రాకముందే సెట్ చేసుకుంటాడు. అలా భూదిగంతములను సృజిస్తున్న సమయం దేవుడు ఎలా సృజించారో ఒక్కొక్క దాన్ని ఆలోచిస్తున్నప్పుడు మనల్ని మనం క్రమపరుచుకుంటాం, మనల్ని మనం సెట్ చేసుకుంటాం. ఎలాగైతే ఒకే ఇంటిలో 2 పిల్లల్ని ఒకరిని క్రమపరుస్తున్నప్పుడు మరొకరు సెట్ అవుతారో, ఈ సృష్టిని చేసిన విధానం మనం గమనించగలిగితే దానిని గ్రహించే సమయంలోనే మనం సెట్ అయిపోతూ ఉంటాం. ఇది తెలియకుండానే జరుగుతున్న కార్యం. నీకెందుకు సమయం లేదో తెలుసా? నీకెందుకు ఒక అరగంట కూడా కూర్చుని దేవుని స్తుతించడానికి కానీ
ఆయన సృష్టిని ఆలోచించడానికి కానీ సమయం లేకుండా ఎందుకు అవుతుందో తెలుసా? నువ్వు ఎక్కడ క్రమపరిపోతావో అని నీ పరిస్థితులు నిన్ను ఆపుతున్నాయి. నువ్వు ఏది ఆలోచించాలో అది ఆలోచించకుండా నిన్ను దారి మళ్ళిస్తున్నాయి. ఈరోజు జాగ్రత్త పడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని నీవు ఆ క్రమములో గ్రహిస్తావమ్మా. అప్పుడు నీకు ఆయన అలసిపోడని, ఆయన సొమ్మసిల్లిపోడని అర్థమవుతుంది. నిరాకారంగా మారిపోయిన భూమిని బాగు చేయగలిగిన దేవుడు నా జీవితం కూడా బాగు చేయగలడు అని ఒక నమ్మకం మనకి ఆయన మీద కలుగుతుంది. ఏది చెప్పితే అది చేయడానికి సిద్ధపడిన సృష్టిని చూడు, అది పాఠం నేర్పిస్తుంది. చెప్పింది చెప్పినట్టు చేయమని. ఎప్పటి వరకు అయ్యా అంటే ఈనాటి వరకు సృష్టి ఆయన మాట వింటూనే ఉంది కదా. మనకి కూడా ఎప్పటి వరకు వినాలి అనే విషయం నేర్పిస్తుంది నాన్న. ఈ గ్రహింపు లేకనే ఆయన చెప్పింది మనం వినలేకపోతున్నాం. అందుకే దేవుడు మనం ఎంత బలహీనులమో, మనల్ని ఎంతగా ఈ పరిస్థితులు కృంగదీయగలవో చూపించడానికే అనుభవపూర్వకంగా కొన్ని పరిస్థితుల గుండా దేవుడు పంపిస్తున్నారు. వీటి నుంచైనా కనీసం దేవుని యొక్క బలం గుర్తించు. అప్పుడు ఆయన కొరకు ఎదురు చూడగలిగితే, ఒకవేళ గర్వం ఉందా దాన్ని అణిచివేస్తారు. లోపల ఆయనకు ఇష్టం లేని కార్యాలు ఏవైనా సరే వాటన్నిటినీ కూడా బయటికి తీసి చూపించి మరి వాటన్నిటినీ క్రమపరుస్తారు. ఇదేనండి కృప. అబద్ధంలో కొట్టుకుపో అని చెప్పి విడిచిపెట్టట్లేదండి దేవుడు. మరణానికి పాత్రుడు కా అని చెప్పి పాపంలోనే కొట్టుకుపో అని విడిచిపెట్టట్లేదు నాన్న దేవుడు. ఏది సత్యమో పరిచయం చేయడానికి దేవుడు పూనుకున్నారు గనుకనే ఈరోజు ఈ మాటలు ఈ చెవులో పడుతున్నాయి. ఈ మాటలు నీ చెవు దాకా చేరాయా? అయితే హృదయం దానిని స్వీకరించని, హృదయంలో కొంచెం మార్పులు కలగని, అవి అన్నీ కూడా దేవునికి యోగ్యముగా మారని ప్రార్థన చేద్దాం అక్క.